ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు రైతు సంఘ ప్రతినిధి వర్గం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఘంటసాల మండలం దేవరకోట గ్రామం అదేవిధంగా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామం పరిసరాల పరిస్థితిని రైతాంగం యొక్క పరిస్థితిని అట్లాగే ప్రభుత్వం ఏదైతే మిల్లర్ల ద్వారా ఆర్బీకేలను నమోదు చేసుకుని ధాన్యం కొనుగోలుకి ఉపక్రమించిందో వాటన్నిటినీ పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి వర్గం రావడం జరిగింది. దురదృష్టకరం, ఇవాళ ప్రభుత్వం చెప్పేటువంటి బ్రహ్మాండమైనటువంటి మాటలు వింటున్నాం. 3 రోజుల్లో 4 రోజుల్లోనే డబ్బులు వేస్తామంటున్నారు. మంచిది, పడుతున్నాయి. అదే కాదు కదా, రైతు మరో రూపంలో దోపిడీకి గురవుతున్నారు. మిల్లర్స్ తమ ఇష్టానుసారం ఈ కొనుగోళ్ల ప్రక్రియని వాళ్ల చేతుల్లోకి తీసుకుని ఇవాళ వ్యవహరిస్తేటువంటి పరిస్థితి నడుస్తా ఉంది. ఈ ప్రాంతంలో 1061 వెరైటీ, 1262, 1318, 1224 ఈ వెరైటీలు ఎక్కువగా ఇవాళ సాగు చేసినటువంటి పరిస్థితి. అయితే వీటిల్లో 1061 తప్పితే మిగతావి ఏవి కొనుగోలు చెయ్యము అని చెప్పి వ్యాపారస్తులు ఖచ్చితంగా చెప్తున్నారు. ఆఖరికి ఇక్కడ నా పక్కన ఉండేటువంటి రైతు గోపీకృష్ణ, ఆయన ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకువెళ్లినా, ఎంఆర్ఓ గారు మిల్లర్స్ కి ఫోన్ చేసినా సమస్య పరిష్కారం కాల. ఈ 1262 వెరైటీ అయితే మేము తీసుకోలేము అని చెప్తున్నారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారితో మాట్లాడితే జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తున్నాం. వారు ఈ ప్రాంతంలో ఏదైతే మరి ఈ వెరైటీస్ ఉన్నాయో ఇప్పటికే ఇంతకుముందు 1061 ఇవన్నీ కూడా మిల్లర్స్ తీసుకొని మిల్లర్స్ దగ్గర ఖాళీ లేకుండా ఉన్నది కాబట్టి ఈ 4-5 రోజుల్లో తీసుకుంటాము అని చెప్తున్నారు. ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏమిటి? పైన తుఫాను, వర్షాలు పడుతున్నాయి, కింద ఆరబెట్టుకోవటానికి ఏ రైతుకి సరైనటువంటి సదుపాయాలు లేవు. ఆఖరికి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, టార్పాలిన్ పట్టాలు. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతన్నా టార్పాలిన్ ఇస్తుందేమోనని చెప్పి ఇప్పటిదాకా రైతులు ఆశించారు. కానీ ఇవాళ అది కూడా జరగట్లేదు. అందువల్ల తమ అందుబాటులో ఉండేటువంటి మరి పట్టలు తీసుకుని వాటిని కప్పుకుంటూ మరి బయటకు కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం దాదాపు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు దాదాపు 50-60 మంది రైతులు ఇవాళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి, కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. ఈ ధాన్యాన్ని మిల్లర్స్ ఏమో మాకు వద్దంటారు ఈ రకాలు. మరి ఎవరు? ప్రభుత్వమే కదా కొనుగోలు ఈ పండించమని చెప్పింది. కరపత్రాలు వేశారు. ఆ కరపత్రాలు ఆర్బీకే సెంటర్ల ద్వారా, రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేశారు. పలానా వెరైటీస్ మేము కొంటాము, మరి వెయ్యండి అని చెప్పి. కానీ ఇవాళ పంట చేతికొచ్చే తలకి మిల్లర్స్ మేము తీసుకోమని అంటుంటే ఇటు ప్రభుత్వం గాని మరి అధికారులు గాని ఏం చేస్తున్నట్టో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రకంగా మరి తేమ శాతం చూస్తే ఆర్బీకే సెంటర్లలో 17% ఉంటే, లేదు 18-19% ఉంటే, మిల్లర్స్ దగ్గరికి వెళ్లే తలకి ఆ తేమ శాతం పెరిగిపోతా ఉంది, హనుమంతుడు చాంతాడు లాగా. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అధికారులు ఏం చేస్తున్నారు?
ఎవరైనా గుడ్డి గుర్రం పళ్ళు తోలుతున్నారా వీళ్ళు? ఇంత అన్యాయంగా మిల్లర్స్ దోపిడీ కొనసాగుతుంటే దీనికి ప్రభుత్వాలతో పని లేదు. మిల్లర్స్ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళని మాయలో ముంచేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లోకి నెడతా ఉన్నారు. కాబట్టి తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. నాదెళ్ల మనోహర్ గారు మరి ముఖ్యమంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి వారు తక్షణం ఈ ప్రాంతంలో విజిట్ చేయాలి. ఈ ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేయాలి. 1062 గాని 1318 గాని 1224 గాని ఖచ్చితంగా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇవాళ ఏ రోడ్లో చూసినా రాసులు కనపడతా ఉన్నాయి. హైవేలు, అదేవిధంగా గ్రామాలకు వెళ్లే రహదారులు అన్నిట్లో డొంక రోడ్లతో సహా ఇవాళ ఈ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో రైతాంగం ఉన్నారు. ప్రభుత్వం ఇది తక్షణం చర్యలు తీసుకోకపోతే మరి కొత్తగా అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు రైతాంగం. వాళ్ల ఆశల్ని ఒమ్ము చేయకుండా తక్షణం జోక్యం చేసుకుని ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఇవాళ గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటించింది 2300 చిల్లర క్వింటాకి 2320 రూపాయలు. కానీ ఇవాళ రైతుకు దక్కుతున్నది వ్యాపారుల యొక్క దోపిడీ బీభత్సంగా. ఇవాళ 1500 1400కి మించి వాళ్ళు మేము కొనలేము అంటున్నారు. 76 కేజీలు, గతంలో 75 కేజీలే తీసుకునేవాళ్లు, ఇవాళ 76 కేజీలు. పైగా తేమ శాతం మరి ఇందాకే చెప్పాను నేను, చాంతాళ్లుగా పెంచుతున్నారు అని. ఈ వ్యత్యాసం ఎందుకు వస్తా ఉంది? ఆర్బీకే సెంటర్లో ఉండేటువంటి మరి తేమ రికార్డు చేసేటువంటి పరికరాలు ఒక రకంగానూ మిల్లర్స్ దగ్గర మరో రకంగానూ ఉంటే తూనికల అధికారులు ఏం చేస్తున్నట్టు? వాళ్లు చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు ఈ వ్యత్యాసం నడుస్తా ఉంది? అందువల్ల కలెక్టర్ గారు తక్షణం జోక్యం చేసుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలి. అవసరమైతే